ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, స్మార్ట్ ఫోన్లు, రక్షణ రంగంలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల అవసరం ఎక్కువ. ఈ మ్యాగ్నెట్లు నియోడిమియం, డైస్ప్రోసియం, టెర్బియం వంటి అరుదైన భూమి లోహాలతో తయారవుతాయి. ఈ మ్యాగ్నెట్ల ఉత్పత్తిలో 90% వాటా చైనాదే. చైనా నుంచి ఇవి ప్రపంచానికి సప్లై అవుతున్నాయి. ఏప్రిల్ 4 నుంచి చైనా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీనివల్ల భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ పరిశ్రమలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. అమెరికా తనపై విధించిన టారిఫ్లకు కౌంటర్గా చైనా ఈ ఆంక్షలు విధించింది. కానీ ఆ ప్రభావం మన ఇండియాపై పడుతోంది. మొత్తంగా చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఎగుమతి ఆంక్షలు భారతదేశ ఈవీ పరిశ్రమకు పెద్ద సవాల్గా మారాయి. ఈ టారిఫ్ వారు ఇలాగే కొనసాగితే ఇండియాలో ఈ మ్యాగ్నెట్ కొరత పెరిగి ఈవీల ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది. కానీ చైనా ఆంక్షలు ఈ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈవీ మోటార్లు, బ్రేక్ సిస్టమ్స్, ఇతర కీలక భాగాలకు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు అవసరం. భారతదేశం తన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లలో ఎక్కువ భాగం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ ఆంక్షల వల్ల సుజుకి మోటార్ వంటి కంపెనీలు తమ స్విఫ్ట్ కార్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశాయి. జూన్ 16 తర్వాత పూర్తి స్థాయిలో పునఃప్రారంభించాలని యోచిస్తున్నాయి. చైనా తన రేర్ ఎర్త్ ఉత్పత్తి కంట్రోల్ కోసం ట్రాకింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. దీనివల్ల మ్యాగ్నెట్ల ఎగుమతులపై శాశ్వత ఆంక్షలు పెట్టొచ్చు. అదే జరిగితే మ్యాగ్నెట్లు కావాలి అనే కంపెనీలు చాలా వివరాల్ని చైనాకి ఇవ్వాల్సి ఉంటుంది.